అల్లు అరవింద్ గారు. సో ఈ విధంగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అభిమానులు నిజంగా నొచ్చుకుంటున్నారు. దయచేసి మీకు ఏదన్నా ఉంటే బాహాటంగా తెలియజేయకండి. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ గారు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అందరికంటే ముందు వచ్చిన చిరంజీవి గారే, మెగా ఫ్యామిలీనే, నాగబాబు గారే బయటకు వచ్చారు. వెంటనే షూటింగ్లను ఆపుకొని అల్లు అర్జున్ కోసం వెళ్ళడం జరిగింది. సో అంత చేసిన తర్వాత కూడా అరే ఒకరోజు జైల్లో పెట్టినారు, ఇబ్బందులు పెట్టినారు, తర్వాత అతన్ని కోర్టుల చుట్టూ తిప్పినారు, జైలు చుట్టూ తిప్పుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా అదే కాంటెక్స్ట్లో అదే మాటలో చిరంజీవి గారు ఏదైనా ఈవెంట్లో సో అల్లు అర్జున్ గారికి సంబంధించి జైలు బెయిల్ అని ఏదైనా మాట్లాడితే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు అనటం వల్ల మరి రామ్ చరణ్ గారు దీన్ని మనసుకు తీసుకుంటారో లేదో, లేదా చిరంజీవి గారు మనసుకు తీసుకుంటారో నాకు అయితే తెలియదు. కానీ రామ్ చరణ్ గారు అభిమానులు, మెగా అభిమానులు అయితే మనసుకు తీసుకున్నారు. ఇంత పెద్ద స్టేజ్ మీద, అంత పెద్ద స్టేజ్ మీద సరే మీరు పరోక్షంగా అన్నారా, ప్రత్యక్షంగా అన్నారా అన్నది మాత్రం గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశించే కదా. సరే సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్నటువంటి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లా లేదు,